విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు బాలోత్సవం నిర్వహిస్తున్నట్లు ఒంగోలు నెక్స్ట్ జెన్ స్కూల్ ప్రిన్సిపల్ రమేష్ తెలిపారు. డిసెంబర్ 6, 7, 13, 14 తేదీల్లో కొప్పోల్లోని స్కూల్లో బాలోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 1 నుండి 10వ తరగతి వరకు విద్యార్థులంతా బాలోత్సవంలో పాల్గొనవచ్చన్నారు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో పోటీలు జరుగుతాయని వివరించారు. విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందించడం జరుగుతుందన్నారు. అలాగే పాల్గొన్న వారందరికీ కన్సోలేషన్ బహుమతులు ఇస్తామని తెలిపారు. ఈ నెల 31వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని ప్రిన్సిపల్ కోరారు. నెక్స్ట్ జెన్ బాలోత్సవ్ 25-26 అనే పేరు మీద ఒక గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఈ బాలోత్సవ్లో సుమారు 67 రకాలైనటువంటి ఈవెంట్స్ 23 విభాగాల్లో మనం కండక్ట్ చేస్తున్నాము. అక్కడ సాంస్కృతిక పరమైనటువంటివి, సాహిత్యపరమైనటువంటివి చాలా కార్యక్రమాలు ఉన్నాయి మనకి. అంటే ఏకపాత్రాభినయం కానివ్వండి, క్లాసికల్ డ్యాన్సు, తర్వాత ఫోక్ డ్యాన్సు, మోడర్న్ డ్యాన్సెస్, లైట్ మ్యూజిక్, డివోషనల్ మ్యూజిక్, ఎస్సే రైటింగు, ఎలక్యూషన్స్, డిబేట్లు, ఇలాగా మొత్తము 27 విభాగాల్లో అన్నీ కలిపితే సుమారు 63 సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ కేటగిరీల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి చదివేటువంటి పిల్లలందరికీ కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దీనికి ఏ విధమైనటువంటి ఎంట్రీ ఫీజు కూడా లేదు, పూర్తిగా ఉచితం. ఇది పాఠశాల విద్యార్థులైనా, అటు గవర్నమెంట్ స్కూల్ పిల్లలైనా, ప్రైవేట్ స్కూల్ పిల్లలైనా ఎవరైనా పాల్గొనవచ్చు. ప్రపంచంలో ఏ మూల ఉన్నా కూడా పాల్గొనవచ్చు. కేవలము ప్రకాశం జిల్లా లేదా ఒంగోలు లేదా మరొక చోట అనేటువంటి ఏ విధమైనటువంటి షరతులు దానికి లేవు. కాబట్టి 1వ తరగతి నుంచి 10వ తరగతి చదివేటువంటి ప్రతి పిల్లలు కూడా దీనిలో పాల్గొనాలి అని చెప్పి మేము మరీ ప్రార్థిస్తున్నాం. చక్కని అవకాశంగా వినియోగించుకోండి. బయట ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి ఉచితంగా భోజనము, వసతి కూడా ఏర్పాటు చేశాం మనము. విజేతలకందరికీ కూడా, పాల్గొన్న ప్రతి వాళ్ళకి కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి. విజేతలకి విభిన్నమైనటువంటి షీల్డ్స్ అవి కూడా ఇవ్వటం జరుగుతుంది దీనిలో. అంతేకాక బాగా పెర్ఫామ్ చేసేటువంటి స్కూల్స్ వాళ్ళకి ఓవరాల్ ఛాంపియన్షిప్ కూడా ఇవ్వటం జరుగుతుంది. అసలు దీనిలో పార్టిసిపేట్ చేయటమే ఒక గొప్ప విషయంగా అందరూ భావించాల్సినటువంటి అవసరం ఉంది. మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎప్పుడూ ఇలాంటివి జరగలేదు. అందువల్ల బాలోత్సవ్లో పేర్లు ఆన్లైన్లోనే నమోదు చేసుకోవచ్చండి. స్పాట్ అడ్మిషన్స్ అంటూ ఏమీ ఉండవు. ఆన్లైన్లో నమోదు చేసుకోవటానికి చివరి తేదీ 30 నవంబర్ 2025. కాబట్టి ఈలోగా దయచేసి మీరు పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. కాంపిటీషన్స్ వచ్చేసి మనకి డిసెంబర్ 6, 7 తేదీల్లో, తర్వాత 13, 14 తేదీల్లో జరుగుతాయి.